నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాజధాని సహా దేశంలో ఉన్నటువంటి చాలా రాజధానులు కూడా మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి కేంద్రం ఒక స్పష్టంగా చెప్పింది అంటే ఇప్పుడు రాజధాని అమరావతి అని గుర్తించింది మరొకసారి కేంద్రం కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా లేవు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో సంక్లిష్టత ఏం లేదు ఎందుకంటే ఇవాళ రాజకీయంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విధానపరంగా మేము అమరావతి రాజధాని కాదు మేము వేరే ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తున్నాము అని చెప్పని నిర్ణయం ప్రకటించలేని పరిస్థితి 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అమరావతి మాత్రమే రాజధాని వేరే రకమైన నిర్ణయాలు చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు అంటే లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు రిట్ ఆఫ్ మ్యాండమస్ కొనసాగుతూ ఉంటుంది మీరు టైం బౌండెడ్గా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఒక స్పష్టతతో కూడిన తీర్పు అంటే ఇంకొక 3 నెలలు ఉంటే 2 సంవత్సరాలు అవుతుంది గౌరవ హైకోర్టు ఆ తీర్పు ఇచ్చి ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది అదే సందర్భంలో ఆ తీర్పు రావడానికి ముందుగానే 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకుంటున్నాము అని చెప్పని గౌరవ హైకోర్టులోనే అఫిడవిట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ వేదికగా బిల్లు ఉపసంహరించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి 3 రాజధానుల ప్రస్తావన చేయడానికి వీలుగాని పరిస్థితి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ పేరిట ఒక హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజలలో రాజధాని అని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు అది అధికారికమైన రాజధాని కాదు అని చెప్పని వాళ్ళు ఇచ్చిన జీవోలోనే స్పష్టమవుతూ ఉంది ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి నైట్ స్టే చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి అధికారులు ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసాల కోసం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని అంతకు మించి దాన్ని రాజధానిగా గుర్తిస్తున్నామని కానీ అక్కడ శాశ్వతంగా కార్యాలయాలు తరలిస్తున్నామని కానీ ముఖ్యమంత్రి శాశ్వత అధికార నివాసం అక్కడ ఏర్పాటు చేస్తున్నామని కానీ చెప్పని ప్రకటించలేని పరిస్థితి చట్టపరంగా ఆ అడ్డంకులు ఉన్నాయి గౌరవ సుప్రీంకోర్టులో కేసు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసే విచారణలో ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినా కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇటువంటి సందర్భంలో గౌరవ హైకోర్టు తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది అమల్లో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది కాదు రాజధాని మేము ఇంకొక రాజధాని ప్రస్తావన చేస్తున్నామనంటే అది కోర్టు ధిక్కరణ నేరం కిందకు వస్తుంది కోర్టు ధిక్కరణ నేరంలో ప్రాసిక్యూట్ చేయబడతారు అధికారులు అందుకనే అటువంటి సాహసం ప్రభుత్వం చేయలేదు ఇదే సందర్భంలో పార్లమెంటు వేదికగా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అధికారిక రాజధాని అమరావతి మాత్రమే కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అంటే రాజధాని నిర్మాణం పట్ల కమిట్మెంట్ చూపిట్లా 2017 సంవత్సరంలోనే తుళ్ళూరులో జరిగిన బహిరంగ సభలో ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేస్తాడని నమ్మకం లేదు దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇక్కడే చంద్రబాబు నాయుడు సంకల్పించిన దానికన్నా మెరుగైన రాజధాని నిర్మాణం మనం టేకప్ చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది వీడియో సాక్ష్యాలు ఇప్పటికి నా దగ్గర కూడా ఉన్నాయి అదే సందర్భంలో వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇక్కడే రాజధాని ఉంటుందని ప్రకటించడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న అంటే ఆ రోజు ఎమ్మెల్యే మళ్ళీ పైగా మంగళగిరిలో రెండోసారి పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వారు స్వయంగా ప్రకటించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్వయంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ప్రాంతంలో భూమి లేని పేదలకి 2,500 రూపాయలు గత ప్రభుత్వం అంటే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు దక్కుతూ ఉంది కానీ వ్యవసాయం అక్కడ అంటే భూమి వ్యవసాయం నుంచి దూరం జరగటాన ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకి ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి కోసం సామాజిక పెన్షన్లు 2,500 రూపాయలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది నాకు అవకాశం ఇవ్వండి నేను 5,000 రూపాయలు చేస్తాను 2,500 ఎట్లా బతుకుతారు అని చెప్పని ప్రకటించడం జరిగింది రాజధాని పట్ల నా కమిట్మెంట్ ఇది అని చెప్పని చెప్పడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి గత ప్రభుత్వం వాళ్ళకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇవ్వలేదు నేను సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పడం జరిగింది ప్రజలు విశ్వసించారు అంటే ఆయన రాజధాని నిర్మాణం చేస్తారంటే నమ్మారు 2,500 5,000 పెన్షన్ చేస్తారంటే నమ్మారు అసైన్మెంట్ వాళ్ళకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తారంటే నమ్మారు
నమ్మారు కాబట్టి ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన మాట ఆయన తప్పారు. ప్రజలు ఆయన మాట నమ్మారు. నమ్మటం తప్పు కాదు, నమ్మక ద్రోహం చేయటం తప్పు. అధికార పార్టీగా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజల్ని వంచారు, రాష్ట్రాన్ని వంచారు. ఇవాళ రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని లేని దుస్థితిలోకి ఇవాళ రాష్ట్రాన్ని నెట్టేశారు. 4.5 సంవత్సరాల అధికార బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత ఇవాళకి సరిగ్గా ఇవాళ డిసెంబర్ 5వ తారీఖు, రేపు 17వ తారీఖుకి ఆయన 3 రాజధానులు ప్రకటన చేసి కూడా 4 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. 2019 డిసెంబర్ 17వ తారీఖు శాసనసభ వేదికగా 3 రాజధానుల ప్రకటన ఆయన చేయడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 6 నెలల 5 రోజుల కాలం పూర్తయింది. ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి సంబంధించి కనీస మాత్రపు చొరవ ఆయన వైపు నుంచి జరగలేదనేది వాస్తవం. మేము కరకట్ట రోడ్డు విస్తరణ చేపట్టబోతున్నామని చెప్పని ప్రకటించారు. మేము అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వబోతున్నాం అని చెప్పని ప్రకటన చేశారు. ఆఖరికి ఎంత దుస్థితిలోకి అక్కడ పరిస్థితులు దారితీశాయంటే ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో ఫామ్ చేసిన రోడ్లని తవ్వుకొని ఆ గ్రావెలుని అంటే మెటల్ని తరలించుకుపోతున్నా కూడా అంటే ఎంత నిసిగ్గు వ్యవహారాలయ్యి, ఎంత దుర్మార్గ పనులు. అంటే ప్రభుత్వ ఖర్చుతోటి వేసిన రోడ్లని తవ్వుకొని దొంగతనంగా తీసుకెళ్తుంటే ప్రభుత్వం అరికట్టట్లేదు అని అంటే, దాన్ని ప్రోత్సహిస్తుంది అని అంటే ఎంత ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నట్టు అది. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణితో వివక్షపూరితమైన విధంగా అక్కడ పరిపాలన చేస్తుంది అనేది వాస్తవం. కాబట్టి వాళ్ళ గౌరవ హైకోర్టుకు వచ్చే దారిలో వీధి లైట్లు ఏర్పాటు చేయండి అని చెప్పని 11 నెలల పాటు గౌరవ హైకోర్టు ఆఖరికి చర్యలు తీసుకుంటామని చెప్పని అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండాలని చెప్తుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏకైక రాజధాని అమరావతి అని చెప్తుంది. కానీ జగన్ కూడా ఏకైక రాజధానిగానే కట్టుబడి ఉన్నారు. కానీ అది వైజాగ్, ఆయన మనసులో ఉన్నది మాత్రం వైజాగ్నే రాజధాని చేయాలని చెప్పి ఆయన మనసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాగే అర్థం చేసుకోవాలా? ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుగాల. ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కలిసి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మాన ప్రాతిపదికగా అమరావతి రాజధాని నిర్మాణం సాకారమైంది. ఒక అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రాతిపదికగా ఇరువురు అధికార ప్రతిపక్షాలు కలిసి ఏకగ్రీవంగా చేసిన తీర్మానం పట్ల నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్లు ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతం సంబంధించిన రైతులకి వార్షిక కౌలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అంటే ఒక ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయానికి ఆ రోజు సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నమైన నిర్ణయం నేను ప్రకటిస్తాను అని అంటే అక్కడ చట్టపరమైన సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తప్పు అని చెప్పని గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చిందే అందుకు కదా. కాబట్టి వాళ్ళ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చట్టానికి బద్దులై నిర్ణయాలు చేయాల్సిందే తప్ప ఆయన వ్యక్తిగత అభీష్టం మేరకు, ఆయనకి వాళ్ళ పార్టీ నాయకుల అభిలాష మేరకు మేము నిర్ణయాలు ప్రకటించేస్తామనంటే చట్టబద్ధంగానే నిర్ణయాలు, చట్ట సమీక్షకు నిలబడిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. కాబట్టి గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రోజు దాకా మళ్ళీ 3 రాజధానుల గురించి ఎందుకని శాసనసభలో మళ్ళీ తీర్మానం పెట్టలేకపోయారు? తీర్పు వచ్చిన తర్వాత శాసనసభకి హక్కు లేదా అని చెప్పని, శాసనసభ గౌరవానికే భంగం అని చెప్పని ప్రసంగాలు చేశారు. కానీ స్పీకర్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు మరి మళ్ళీ ఎందుకని ఆ గౌరవ హైకోర్టు తీర్పుని కాదని చెప్పని, మాకు హక్కు ఉంది అని చెప్పని తీర్మానం పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాల? 100కి 100 పాళ్ళు లెజిస్లేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఉంది. ఎప్పుడుంది? విభజన చట్ట ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకునే హక్కు ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ హక్కుని ఆనాటి ప్రభుత్వం ఉపయోగించేసుకుంది. ఉపయోగించుకున్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ నిర్ణయం కాదు ఇంకొక రాజధాని అని చెప్పని ఏర్పాటు చేసే హక్కు అయితే విభజన చట్ట సవరణ ద్వారా జరగాలి, లేదు పార్లమెంటు ద్వారా జరగాలి. ఎందుకంటే అక్కడ విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అని ఉంది, అంతేగాని 3 క్యాపిటల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుండొచ్చు 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలి అని చెప్పని.
3 ప్రాంతాల రాజధాని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయితే రాల్సిందే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిన నిర్ణయాలు చేయడానికి అక్కడ చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి, దాన్ని అధిగమించదే సాధ్యం కాదు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి కాదు, ఇప్పటికి చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు, మరొకసారి కూడా స్పష్టం చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల ముందు దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చాలి అని చెప్పని ప్రాంతీయ విద్వేషాల ద్వారా అయినా సరే తను ఎన్నికలకు ఒక ఎజెండా సెట్ చేసుకోవాలనే లక్ష్యంతో వాళ్ళ విశాఖపట్నం అనే కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలకి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలుగా ఆయన పరిపాలన మా మీద ఎటువంటి ప్రభావం చూపించిందనే ప్రాతిపదిక నిర్ణయాలు ఉంటాయి తప్ప ఈ తాత్కాలికమైన ఎమోషన్స్ ద్వారా అంటే మరి ఇంకొక నాగార్జున సాగర్ లాంటి విఫల ప్రయోగంగా కావటం తప్ప అంతకు మించి ప్రయోజనం సిద్ధించుద్దని చెప్పని ఎవరూ భావించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి భావనలో ఉంటే అది ఆయన ఇష్టం. థ్యాంక్ యూ సార్.